నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని సదల్పూర్ గ్రామంలో 9 లక్షల వ్యూహంతో నిర్మాణించిన అంగన్వాడీ కేంద్రం నూతన భవనాన్ని సదల్పూర్ మాజీ సర్పంచ్ పెద్దోర్ రామ్దాస్ మంగళవారం అంగన్వాడీ అధికారులు నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్దాస్ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి పిల్లలు తల్లిదండ్రులు 5 సంవత్సరాల లోపు తమ పిల్లలను విధిగా అంగన్వాడీ కేంద్రానికి పంపాలన్నారు. దీంతో పాటు అంగన్వాడీ కేంద్రంలోని గ్రామంలోని గర్భిణీ స్త్రీలను పౌష్టిక ఆహారాన్ని అందించాలని కోరారు. ఈరోజు సదల్పూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీ భవనాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అయితే 2017లో శాంక్షన్ అయ్యి గత 2-3 సంవత్సరాలలో ఈ భవనాన్ని పూర్తి చేసుకొని ఈరోజు మేము గ్రామవాసులు మరియు అదేవిధంగా అంగన్వాడీ స్టాఫ్ వాళ్ళందరూ కూడా కలిసి ఈ అంగన్వాడీ భవనాన్ని ఈరోజు మేము ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసి ఈ సదల్పూర్ గ్రామంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా 26 నుంచి 27 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి ఈ పౌష్టిక ఆహారాన్ని
అందించాలని మరియుగా వారికి మంచి ఆరోగ్యాలతో ఉంచాలని అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ స్టాఫ్లందరికీ కూడా మా గ్రామస్తుల తరపున మేము కోరుకుంటున్నాం. చిన్నపిల్లలకు కానీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా గుడ్లు ఉప్మా అదేవిధంగా తదితర సరుకులతో వారికి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని మా గ్రామస్తులు మేము కోరుతున్నాం.